హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 56 ఎపిసోడ్ యార్. అంతా లైవ్ చూసి ఎస్ అంటూ సోఫా రెస్ట్ మీద బలంగా మోదాడు దేవ్. సేమ్ టైం న్యూస్ చూసిన మేఘా పాపల మొహంలో రంగుల హరివిలు విరిచింది. కింద పెదవి మునిపంటి కింద నొక్కుంటూ గట్టిగానే థింక్ చేస్తూ లేచి రూమ్లోకి వెళ్ళి అర్ణవ్కి కాల్ చేసింది. లిఫ్ట్ చేసి చెప్పు బేబీ, స్టార్ట్ అవుతున్నావా అని అడిగాడు అర్ణవ్. న్యూస్ చూడలేదా నువ్వు అని అడిగింది మేఘ. లేదు, వై? చూసి కాల్చి అని కాల్ కట్ చేసి బెడ్ వార్ని కూర్చుని చేతులు వెనక్కి కాంచి మెడ వెనక్కి విరిచి సీలింగ్ కేసి చూస్తుంది. 10 minutesలో బ్యాక్ కాల్ చేశాడు అన్నావు. లిఫ్ట్ చేసి చెప్పు అంది. ఏం చేద్దాం బేబీ, ఇప్పుడే ఏమి చేయొద్దు, సైలెంట్గా ఉండడం బెటర్. ధీరజ్ ఊరుకుంటాడా? వాడి వెనుకొన్న ఆస్తులు పదవి అన్నీ పోయాక ఊరుకోక ఏం పీకుతాడు? అంత ఈజీగా తీసేకి బేబీ. నీ అడ్వైజ్ ఆపు, నాకు చిరెత్తుకొస్తుంది అని గద్దించింది మేఘ. ఓకే, నువ్వే బాగా ఆలోచించి గుడ్ డిసిషన్ తీసుకో అని కాల్ కట్ చేసాడు అన్నావు. మంచి ఛాన్స్ మిస్ అయింది. అయినా ఆ మంత్రిగాడికి బుద్ధి లేదా 100 కోట్ల ఆస్తులు ఇంట్లో పెట్టుకుని మరవడానికి? వీడు ఎవరినో కెలుకుంటాడు, వాడెవడో మహాముదురు అనుకుంటా గట్టి షాక్ ఇచ్చాడు. వీడిని ఎదుర్కొన్న ఆ తోపుగాడు ఎవడో అని దేవ్ వరకు సాగాయి పాప ఆలోచనలో. నా ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవడం లేదు. చైతు ఏమర్చి అర్ణవ్కి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఇంటిని నమ్మి విల్లా తీసేసుకుందాం అనుకున్నా. అదేమో ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకుని వెళ్ళింది. సొసైటీలో ఆస్తి స్టేటస్ ఉన్న ధీరజ్ వాళ్ళలో పని నా వైపు తిప్పుకుని పేక లోతు ప్రేమలోకి దించి పెళ్లి చేసుకుంటాననిపించేసరికి ఈ ఉపద్రవం వచ్చి పడింది. ఇప్పుడు ధీరజ్ చేసుకుని ఏం యూజ్? నా బొంద. ప్రాపర్టీస్తో పాటు మంత్రి పోస్ట్ కూడా ఊడుతుంది. పరువు పోయి ఇంట్లో పడి ఏడుస్తారు అందరూ. ఇంకా నేను వేసుకున్న డ్రీమ్స్ ఏం నెరవేరుతాయి అని చిరాకు పడింది మేఘ. బావా సక్సెస్ అంటూ అరుస్తూ హాక్ చేసుకున్నాడు విదురు. థ్యాంక్స్ రా అని వెన్నున తట్టాడు దేవ్. ఈ మధ్య మనద ఈ థ్యాంక్స్ అనే వర్డ్స్కి తావే లేదు, సారీ ఊసే రాకూడదు అని నవ్వుతూ దూరం జరిగాడు విదుర్. మీ ఇద్దరిని చూస్తుంటే కృష్ణార్జును చూసినట్లుంది. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండండి అని ఇద్దరు వైపు చేతులు తిప్పి ముటికలు విరిచింది బామ్మ. అత్తయ్య, మీరు ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. రోజుకో తంట తెచ్చి ఆ మంత్రి గమ్మునుంటాడా? మొదట అనుమానం వచ్చేది దేవు మీదే అని అరిచింది ఊర్మిళ. రానివ్వు, మేము యుద్ధం చేస్తాం తలో ఆయుధం పట్టుకుని. వాడేమైనా పైనుండి ఊడిపడ్డా? సన్నా సెదవా గోన్ సంచులు అమ్ముకునే యాప్రాచిగాడు మంత్రి అయ్యాడంటే ఎన్ని కుతంత్రాలు చేసి ఉంటాడు, అందరికీ పక్కల పరిచి ఉంటాడు. స్వశక్తితో పైకి వచ్చిన వాళ్లకు అహంకారం పొగరు ఉండవు. ఊర్మిళ, దమ్ముంటే మనమే చేయించామని పబ్లిక్లో చెప్పమను చూద్దాం. చెప్పడు, చెప్పలేడు. అది దెబ్బ అంటే. నా మనవలు ఏది చేసినా న్యాయంగానే ఉంటుంది. ఇద్దరిని ముద్దు చేసి రూమ్కి వెళ్ళింది పెద్దావిడ. రాజా, మీ ఉద్దేశం కూడా ఇదేనా? సరే చేయండి, నేను వాగితే మాత్రం ఎవరు పట్టించుకుంటారో అని కినుకుగా అన్ని బంగారం ఉందని చెప్పిన పాపానికి ఆ అక్క సంత ఎలా తీర్చుకున్నావా దేవ్ అని గుర్రగా చూసింది ఊర్మిళ. అందంగా నవ్వుతూ దగ్గరకు వచ్చి, నీ భయం నాకు అర్థమైంది మామ్. మా అంతటి మేము వాడు జోలికి పోలేదు. కదిపి మరీ తన్నించుకోవడం అంటే ఇదేనేమో. గొప్పలకు పోయి ఇంటి గుట్టు అసలు బయట పెట్టకూడదు మరి అన్నాడు. అమ్మో, నేను ఇక సచ్చినా చెప్పను అని భయంగా చూస్తూ గుండెల మీద చేయి వేసుకుంది ఊర్మిళ. మన దగ్గర బ్లాక్ మనీ లేదోయ్. అయినా బడాయిలకు పోయి ఇంట్లో గుట్టులు చెప్పకూడదు కూడా, దిష్టి తగులుతుంది. అందరి పన్ను మంచిది కాదు ఊర్మి. అసలే నీకు నగలంటే మహాప్రీతి అని సాగదీశారు భరద్వాజ్ గారు. రాజా, నన్ను వెక్కించక్కర్లేదు. నాకే కాదు ప్రతి ఆడపిల్లకు బంగారం అంటే పిచ్చి అని ఉక్రోషంగా అంది. అబ్బా చిన్న డాడ్, ఉడికించకండి మామ్ని. ఇక నుంచి ఏమీ ఎవరికీ చెప్పదు కదా అంటూ దగ్గరికి వెళ్ళి భుజం చుట్టూ చేతులు వేసింది జాను. అన్నని ఏమైనా అనేసరికి ఎంచక్క మాయ చేస్తావు అని బొగ్గ పుణికింది ఊర్మిళ. నేను కూడా ఉన్నా ఇక్కడ అన్నట్లు గంతులు వేస్తూ ఎగిరాడు లియో. రే, ఇది నాది, ఇందులో షేర్ అంటూ దూరావా డెప పగులుతుంది అని ఊర్మిళ బొగ్గ మీద ముద్దు పెట్టింది జాను. తన్ని ఎత్తుకోవడం లేదు, ముద్దు చేయడం లేదని జాను మీద అరిచి పరుగుని వెళ్ళి చైత్ర మీదకు దూకేశాడు. చేతుల్లోకి తీసుకుని ముద్దు చేస్తూ, జాను వెక్కిరించిందా అని నవ్వుతూ అడిగింది చైత్ర. జాను వైపు చూసి అరిచాడు లియో. దొంగ రాస్కెల్, నా మీద చాడీలు చెబుతావురా నిన్ను అంటూ వెళ్ళింది నవ్వుకుంటూ. ఓకే బావా, బై, లేట్ అయింది, మా బాబుతో వాయింపుడుందో నాకు అని వెళ్ళాడు విదుర్. డాడ్, రెస్ట్ తీసుకో అని నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతాను అని చైత్ర వైపు చూసి రూమ్కి వెళ్ళాడు. ఎవరికి వారు తప్పుకోవడంతో లియోని తీసుకుని
వెళ్ళు అన్నయ్యకి ఏమైనా కావాలేమో చూడు అని కొంటిగా కన్ను గీటింది జాను. చిరుదెబ్బలు వేసి నువ్వు బాగా ముదిరావు అని నవ్వుకుంటూ వెళ్ళింది చైత్ర. అయిపోయేవరా పొట్టోడా అని రూమ్కి వెళ్ళింది జాను. రూమ్కి వచ్చిన చైత్రని హత్తుకుని ముద్దులు పెడుతూ ఉక్కిరి బిక్కిరి చేశాడు దేవ్. చెంప మీద చెయ్యి వేసి నింపుతూ ప్రాబ్లం ఏమీ రాదు కదా అని మెల్లగా అడిగింది చైత్ర. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు నన్ను చూసుకో చాలు అని ముద్దులు పెడుతూ చేతులతో నడుము మడతలు మీటుతూ ఏ నెమలి అంటూ హస్కీగా పిలిచాడు దేవ్. లేట్ అవుతుంది శివ అని ముద్దు పెట్టింది. సరే పద ఆఫీసులో చేసుకుందాం రొమాన్స్, ఫుల్ హ్యాపీగా ఉంది అని మెడ మీద ముద్దులు పెట్టి బయట చేశాడు. భయంగా చూస్తూ నన్ను నిరగదీద్దాం అని డిసైడ్ అయ్యావా? తిండి తినవే, నా ఎక్సర్సైజ్ బాడీకి తట్టుకోవాలంటే ఇంకా బాడీ స్ట్రెంత్ పెరగాలే, చెబితే వినం అంటే ఇచ్చేశాడు. గుర్రుగా చూసింది. ఏంటే ఆ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటూ పాడుతూ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు చేరింది చైత్ర. చేతులతో నిమురుతూ నువ్వు కాదు అని దూరం పెట్టినా నా చేతి స్పర్శ కోసం నీ తను తహతహలాడుతుందే చూడు, ఎలా వేడి సెగలు వస్తున్నాయో, తీర్చేసుకుందామే అని గోముగా అన్నాడు. బొగ్గ మీద పన్ను దింపి వేషాలు వేగిచ్చావా, ఇప్పటికే లేట్ అయింది, పద పద బాబు అని తోసింది. రాక్షసి అసలు కరగడం లేదు అని పెదవంచని ముద్దు పెట్టి పద నీ పని ఇప్పుడు కాదు అని ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకున్నాడు దేవ్. చిన్నగా నవ్వుకుంటూ వెనకే అనుసరించింది. న్యూస్ చూడగానే జయంత్ ఇదంతా నువ్వైతే చేయించలేదు కదా అనుకున్నాడు దేవుని తలుచుకుని. మా పిన్ని చాలా ఆశలు పెట్టుకుంది మంత్రితో వియ్యమ్మ అందాలని, పాపం ఆశలన్నీ కొలాప్స్ అయ్యాయి అని విరిచింది లయ్య. అలా కొలాప్స్ చేసింది మీ అన్నయ్యే, ఇదైతే కన్ఫర్మ్ అని లేచాడు జయంత్. ఏమంటున్నావు జయంత్ అని అడిగాడు తన ఫాదర్. ఎస్ డాడీ, మంత్రి కూతురిని మ్యారేజ్ చేసుకోవడం దేవికి ఇష్టం లేదు. పెళ్ళి వద్దంటే సరిపోతుంది కదా, ఇదంతా చేస్తాడా అది పక్క ఎవిడెన్స్తో అని ఆశ్చర్యంగా అడిగాడు దామోదర్. వద్దన్నా రితిక వదలడం లేదు మాయ, జీడిపాకంలో సాగుతుంది, మా ఇంట్లో ఉంటా అని వచ్చి పెద్ద రచ్చ చేసింది అని ఆ విచ్ మీద మర్డర్ అటెంప్ట్ కూడా చేసింది అందులయ్య. ఆశ్చర్యంగా చూశారు జయంత్ వాళ్ళు. విచ్ ఎవరు అని అయోమయంగా అడిగింది దుర్గాంబ. మా నాన్ని ఫ్రెండ్ మనవరాలంట, తనకు మ్యారేజ్ అయింది, మరి భర్త నుండి ఎందుకు దూరంగా ఉంటుందో తెలియదు ఆంటీ అంది. లయ మాటలకు ఆలోచనలో పడి ఎన్నాళ్ళు అయినా ఆమె ఇక్కడే పాతుకుపోయింది, పైగా ఆఫీస్లో జాబ్ అంటూ జాయిన్ అయ్యింది. దీని వెనుక దేవ్ మతలబ్ ఏమైనా ఉందా? ఏమో, వాడినైతే నమ్మడానికి లేదు. వేద్ చీట్ చేసిన దానికోసం సర్చింగ్ చేయకుండా ఉన్నాడా? ఒకసారి అర్ణవ్తో మాట్లాడాలనుకున్నాడు జయంత్. కాసేపు డిస్కషన్ చేసుకున్నాక జయంత్ వాళ్ళ ఆఫీస్కి దుర్గాంబ తన రూమ్కి వెళ్ళింది. వాటర్ తాగుతున్న లయని చూసి నీకు ఆమెతో ఏమైనా గొడవ ఉందా లయ అని ప్రశ్నించింది రాజే. అర్థం కానట్లు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది లయ. అదే విచ్ అన్నావు కదా ఎవరో అమ్మాయిని, బుర్ర రకరకాల యాంగిల్స్లో తిప్పింది పిల్ల. చూడు, మన చూసే దృష్టితోనే ఉంటుంది ఎదుటి వాళ్ళలో మంచి చెడు అనేది. మనం మంచిగా చూస్తే వాళ్ళలో ఎలాంటి నెగిటివ్ ఏమీ కనిపించదు. అదే ఈర్ష్యాసూయ మనసులో నింపుకుంటే ఎంత మంచి అయినా మన కళ్ళకు కనిపించదుమా. నీ మనసుని నిర్మలంగా మార్చుకో, అది నీకు మేలు చేస్తుంది. పుట్టింటి అండ ప్రతి ఆడపిల్లకు చాలా అవసరం. మనకు బాధ కష్టం కలిగితే ఓదార్చి గుండెల్లో పెట్టుకునేది పుట్టిల్లు. మీ అమ్మగారి బాధలో న్యాయం ఉంటుంది, నువ్వే తగ్గి కాల్ చేసి మాట్లాడు అని భుజం తట్టి కిచెన్లోకి వెళ్ళింది రాజీ. మంచి చెబితే చెవికి ఎక్కించుకునే సద్బుద్ధి లేని మందమతికి అప్పుడు ఆవిడ చెప్పిన మాటలు ఏమాత్రం రుచించలేదు. కేర్ చేయకుండా రూమ్కి వెళ్ళింది లయ్య. ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్లో ఉండడంతో రోజంతా ఫుల్ బిజీగా గడిచిపోయింది అందరికీ. నైట్ 8 అయ్యాక సిస్టమ్ క్లోజ్ చేసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు దేవ్. బొగ్గన చేయి పెట్టుకుని రెపకొట్టక అలాగే చూస్తుంది తన పతి దేవుడి వైపు చైత్ర. లేచి బ్లేజర్ తీసుకుని నిన్ను వెళ్ళిపోమ్మంటే రబ్బర్లా ఎక్కడే సాగుతావేంటే, చూడు ఎంత లేట్ అయిందో అని. చిన్ను ఏది అన్నాడు దేవ్. సోఫా నుండి పైకి లేచి ఇంకా నయం గబ్బిలంలో వేలాడుతున్న గొడ్ల గోపలా చూస్తున్నా అనలేదు. ఇంటికి వెళ్ళి నేను చేసేది ఏముంది అని మూతి తిప్పింది చైత్ర. అంతలా సైట్ కొట్టి ఎంత డిస్టర్బ్ చేసావో తెలుసా? ఏదో నా ఫీలింగ్స్ మీద అదుపున్నవాడిని కాబట్టి అలా మూసుకుని కూర్చున్నా అని కొంటిగా కనుగీటాడు. బచ్చా, తమ చాలా కంట్రోల్ మీద ఉంటారు మరి. అయితే ఈరోజు నైట్ అంత దగ్గరగా ఉన్న టచ్ చేయకు, అప్పుడు తమ స్టామినా ఏంటో అనేది చూస్తా అంది. చైత్ర వైపు గుర్రుగా చూస్తూ నన్ను న్యూ ఇయర్లో పస్తు పెడదామని కంకణం కట్టుకున్నావేంటే? నీ పీత బుర్రతో తొక్కలో స్కెచ్లు వేస్తే తాట తీసేస్తానే నెమలి
చూసుకో అని బెదిరించాడు. న్యూ ఇయర్ రేపండి ఈరోజు కాదు. అవునే, పాత సంవత్సరానికి ముద్దు ముచ్చట్లతో వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ నైట్ అంతా ప్రేమ పంచుకుంటే అది కదా నిజమైన సెలబ్రేషన్ అంటే అని ఊరాడు దేవ్. కళ్ళు పత్తికాయలు చేసి వాట్ అంటే అని భయంగా చూసింది చైత్ర. కన్నింగా నవ్వుతూ చిలిపి అని తెలిసి కూడా ఈ రియాక్షన్ ఏంటి అని ఒకలాగాడు దేవ్. నేను పాపం కదా అని తినిపింది. నకరాలు దెబ్బకు అందమైన పెళ్ళాన్ని పక్కలో పెట్టుకుని అన్నీ మూసుకుని పడుకోవడానికి నేను ఏమైనా రుషినా ఏంటే దేవాంశిని అంటే ఇచ్చేసాడు. పిక్కమొహం పెట్టి అంతేనా అంది. అంతే అంతే పద అంటే లాక్కుపోయాడు దేవ్. ఇంటికి కాకుండా వేరే వైపు వెళ్తుంటే ఇటు ఎక్కడికి శివ అంది చైత్ర. సస్పెన్స్ అని నవ్వి కారు వేగం పెంచాడు దేవ్. విండో నుండి బయటకు చూస్తూ న్యూ ఇయర్ని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నట్లున్నారు అంది ఆమె. తాగి దొర్లే వాళ్ళే ఎక్కువలే అని పెదవి విరిచాడు. దేవ్ వైపు చూసి నీకు డ్రింక్ అలవాటు ఉందా అని అడిగింది. ఉందే, పేపాలు పట్టిస్తా. ఏ నీకు కావాలంటే చియా నాకు ఆ వాసన అంటేనే వికారం వస్తుంది అని మొహం వెగటిగా పెట్టింది. ఈరోజు ఫస్ట్ ఇస్తా, ఏం చేస్తావో చూస్తా అని నవ్వాడు. ఇదిగో నా మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తే అమ్మమ్మతో చెబితే చూసుకో అని గుర్రుగా చూసింది. మన పర్సనల్స్ నానితో చెప్పినా వినదు కానీ నువ్వు ఎగరకు మిడతల అని ఒక హౌస్లోనికి కార్ని పోనిచ్చాడు దేవ్. కారు పార్క్ చేసి దిగరా అని డోర్ తీసుకుని దిగాడు దేవ్. అదంతా చూసి కంగారు పడుతూ మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చావేంటి శివ అంది చైత్ర. భుజం చుట్టూ చేతిని వేసి టెన్షన్ అవ్వకు, 2 days మనం ఇక్కడే ఉండబోతున్నాం పద అని లోపలికి తీసుకొచ్చాడు దేవ్. బాగున్నారు చిన్నమ్మ అని నవ్వు మొహంతో పలకరించింది కుమారి. పెళ్లి చేసుకుని ముందుగా తీసుకొచ్చిన గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాడు దేవ్. ఆమెను చూసి అక్వర్డ్గా ఫీల్ అవుతూ తల పంకింది చైత్ర. ఎందుకు నర్వస్ అవుతున్నావు? మన గురించి కుమారికి తెలుసు చైతు, నార్మల్గా ఉండు అని అన్నీ సిద్ధమేనా అన్నాడు దేవ్. హా, చిన్నబాబు డైనింగ్ టేబుల్ మీద సర్దేశాను చూడండి, నేను వెళుతున్నా అని వెళ్ళింది కుమారి. మనం 2 days ఎక్కడ ఉండడం ఏంటి శివ? మీ అమ్మగారికి ఏం చెబుతావు? మన ఇంటికి వెళ్ళిపోదాం అంది చైత్ర. అబ్బా, అవన్నీ నేను ఆలోచించానే, నా ప్లానింగ్లో నేను ఉన్నానురా, భయపడకు పద ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేద్దాం అన్నాడు దేవ్. జాను ఏది అని అడిగింది. చిన్ను బావగాడు టూర్ వెళ్ళారు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి. మరి ఆఫీస్లో చిన్ను ఏదని అన్నావు, నన్ను ఇంటికి వెళ్ళమన్నావు అని అయోమయంగా అడిగింది. చిన్నప్పుడు కోచింగ్ బ్యాంక్ ఏమైనా మింగేసావేంటే అన్ని ప్రశ్నలు ఒకేసారి అడుగుతున్నావు? నీ ఆలోచన ఏంటో అర్థం కాక పిచ్చెక్కుతుంది శివ. లైఫ్లో ఒకేసారి రాంగ్ స్టెప్ వేశాను, బట్ అది కూడా రైట్ స్టెప్ అయ్యి నువ్వు నా దానివయ్యావు. నేను ఏదైనా 1-4 సార్లు ఆలోచించే చేస్తాను. సో టైం వేస్ట్ చేయకుండా పదరా. అన్నీ నువ్వు చూసుకుంటే నాదేం పోయింది పద, ఈ నైట్ అంతా మందే అని నవ్వింది. ఇది జోష్ అంటే పద అని అమాంతం చేతిలో తీసుకున్నాడు. మెడ చుట్టూ చేతులు మాల్లా వేసి కాళ్ళని ఆడించింది. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.